ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. హైదరాబాద్ లో పోలీసు కమిషనర్ గా సజ్జనార్, హోంశాఖ సెక్రటరీగా సివి ఆనంద్ ను నియమించారు. ఇంటెలిజెన్స్ చీఫ్ గా విజయ్ కుమార్, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా రఘునందన్ రావును నియమించారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, తెలంగాణలో ఐఏఎస్ ఐపీఎస్ ల బదిలీలు పెద్ద ఎత్తున జరిగాయి. దీనికి సంబంధించి తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. 6 ఐఏఎస్ అధికారులు, 23 మంది ఐపీఎస్ అధికారులకు బదిలీలు, పోస్టింగ్లను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసినట్లయితే మనం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా సజ్జనార్ నియామకమయ్యారు. అదేవిధంగా హోంశాఖ కార్యదర్శిగా సివి ఆనంద్, ఇంటెలిజెన్స్ చీఫ్ గా విజయ్ కుమార్, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా ప్రస్తుతము అగ్రికల్చర్ సెక్రటరీగా ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ రఘునందన్ రావు నియామకమయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా హారిత, అదేవిధంగా ఈ ఐఏఎస్ లో చూస్తున్నట్టయితే 6 బదిలీ కావడం జరిగింది. ఐపీఎస్ లో 23 మంది బదిలీ కావడం జరిగింది. ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డి నియామకమయ్యారు. ఇంటెలిజెన్స్ చీఫ్ గా విజయ్ కుమార్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గా శిఖా గోయల్, అదేవిధంగా గ్రేహౌన్స్ ఏడీజీగా అనిల్ కుమార్, ఫైర్ డీజీగా విక్రమ్ సింగ్ లను నియామకం వాళ్ళను చేస్తూ ఉత్తర్వులు అయితే వెలువడ్డాయి. ఒకసారి మనం ఈ ఐఏఎస్ ఆఫీసర్ల బదిలీలు చూసినట్టయితే ప్రధానంగా ఎక్కడి నుంచి ఎక్కడికి బదిలీ అయ్యారనే ఒక అంశాన్ని పరిశీలించినట్టయితే ప్రధానంగా ఎవరైతే సీనియర్ అధికారులు ఉంటారో, ఇప్పటికే సీనియర్ ఐఏఎస్ అధికారులుగా ఉన్నటువంటి సయ్యద్ అలీ ముర్తుజా 1999 బ్యాచ్ చెందినటువంటి ఐఏఎస్ ఆఫీసర్. ఈయన ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ కమర్షియల్ టాక్సెస్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ జిఆర్ఈ డిపార్ట్మెంట్ కు అదనపు అడిషనల్ ఛార్జ్ ఈయనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఇక్కడ అదనపు ఏదైతే ఎఫ్ఎస్సీగా నిర్వహిస్తున్నటువంటి ఈ పోస్ట్ లో ఉన్నటువంటి రఘునందన్ రావును ఇక్కడ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. ఇక రఘునందన్ రావు ఈ పోస్ట్ లో ఈయన రావడం జరిగింది. అదేవిధంగా ఈ స్థానంలో కె హరిత ఐఏఎస్ 2013 స్థానంలో ఈమెకు ట్రాన్స్పోర్ట్ ఏదైతే కమిషనర్ గా పోస్ట్ కు నియమించబడ్డాడు. అదేవిధంగా వికే సురేంద్ర మోహన్ ఐఏఎస్ ఆఫీసర్ చూసినట్టయితే ఈయన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నుంచి ఈయన గవర్నమెంట్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ సెక్రటరీగా నియమించబడ్డాడు. సో ప్రస్తుతం రఘునందన్ రావు ఈ స్థానం నుంచి వెళ్ళిపోయాడు కాబట్టి సో ఈయనకు అదనపు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఇక మనం చూస్తున్నట్టయితే సందీప్ కుమార్ ఝా వివాదాలకు గతంలో మనం చూసినట్టయితే 2-3 వివాదాలు కూడా ఆయన సందీప్ కుమార్ ఝా పై రావడం జరిగింది. ఈయనను ప్రస్తుతము ఏదైతే రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా కొనసాగుతా ఉన్నారో ఈయనను స్పెషల్ సెక్రటరీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ గా రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ గా నియమించబడడం జరిగింది. ఇక ఐపీఎస్ ల విషయానికి వచ్చినట్టయితే రవి గుప్తా స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోమ్ డిపార్ట్మెంట్ గా ఉన్నటువంటి రవి గుప్తాను ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ డైరెక్టర్ జనరల్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సిజీజీకి ఈయన బదిలీ చేయడం జరిగింది. అదేవిధంగా సివి ఆనంద్ ఐపీఎస్ ఆఫీసర్ సివి ఆనంద్ ను